మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తమ పడినటువంటి కష్టాలు, ఈ 5 సంవత్సరాలు తమ పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎన్డీఏ కూటమే దానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి నమ్మి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటనే ఆయుధంతో తమ తీర్పుని ఎన్డీఏకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. 2019లో ఈవీఎంలతో గెలిచినటువంటి, అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది 6వ ఎన్నికలు మనకు. ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజేమో మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా, ఏసీ కింద కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటునొచ్చి సిగ్గుండాలి నీకు. ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. 5 సంవత్సరాలు ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు. ఇంక నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు కానీ, నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ప్రజా సమస్యల మీద కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద కానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా? సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు? ఈరోజు ఈమెయిల్ మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర? ఎమ్మెల్యేల మీద, నీ అభ్యర్థుల మీద, నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నావే? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. అప్పటికే తెలిసిపోయింది ఆయనకి, అరే నా పరిస్థితి ఇది అని. నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. నీ సీటే, నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది. ఏ రోజు కానీ ప్రజల కష్టాలు పట్టించుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు ఓటమి పాలైన తర్వాత అరే నాకు దాని మీద అనుమానం ఉంది, దీని మీద అనుమానం ఉందంటే నీ మీదే నీకు అనుమానము. ఆత్మ పరిశీలన చేసుకో. ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే నువ్వు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఎన్ని అటెండ్ అయినావు? ఎన్ని పరిష్కరించావు? నీ సొంత ఊరిలో అన్నమయ్య డ్యాము గేటు పగిలిపోయి కొట్టుకుపోతే నీ సొంత జిల్లాలో ప్రజలకు ఇల్లు కట్టిలే, ప్రజలకు ఇంతవరకు కాంపన్సేషన్ సరిగా చెల్లించలే అక్కడ. అది నీ పనితీరు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా మళ్ళీ మాట్లాడాడు 5 సంవత్సరాలు కదా కళ్ళు మూసుకుంటే అయిపోతుందని. నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకునే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నిన్ను అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన కూడా లేదు వాళ్ళకి. భయపడి బ్రతికారు వాళ్ళు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే పనిచేసి ప్రజల గుండెల్లో ఉండాలా. ప్రజల గుండెల్లో దడబుట్టించాడు నీ అధికారులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి 5 సంవత్సరాల కాలంలో ఐపీఎస్ని, ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని నిష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టిస్తావా? ప్రశ్నిస్తే పత్రికలపై కేసులు, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు, ప్రశ్నిస్తే ప్రజలపై కేసులు. ఇది జగన్మోహన్ రెడ్డి పనితీరు. అందుకని ప్రజలు ఓడగొట్టారు. మొన్న ఒక టీఎంగీలో ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. మన చిత్తూరు భాషలో మాట్లాడుకుంటున్నారు. రే మళ్ళా జగన్ వస్తే ఏమవుతుందిరా అన్నాడు. రే ఇప్పుడు రాక్షసి ఉంది,
మళ్ళీ బ్రహ్మరాక్ష అవుతుందిరా అన్నాడు. ఎందుకురా ఆయనకి ఓటేసేది, వచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రజల్లో ఆ విధమైనటువంటి భావన రావడం జరిగింది. ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తారు. అందుకనే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఓటేశారు. నువ్వు ఎంతసేపు బటన్ నువ్వే కాదు నొక్కేది, మేము కూడా నొక్కుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన జరిగినటువంటి 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్కి, కమలానికి, గ్లాస్కి, సైకిల్కి, కమలానికి, గ్లాస్కి ఓటేసి అఖండ మెజార్టీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో, రాబో 5 సంవత్సరాల కాలంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వబోతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే దిశగా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మాకు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలు ఏ విధంగా అధిగమించాలి, ఆ విధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మిత్రులారా. ఇకపోతే మన తిరుమల తిరుపతి దేవస్థానాలు, అది చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల కాలంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల, అధికార పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల. అది టీటీడీ దేవస్థానం కాదు, వైసీపీ దేవస్థానంగా మార్చేశారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉండే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అది టీటీడీ దేవస్థానాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. వాళ్ళ ఇన్ఛార్జీలు, టికెట్లు. అసలు ఇప్పుడు ఉంది ఎంక్వైరీ, ముందుంది ముసల పండగ. భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ 5 సంవత్సరాల కాలంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినటువంటి పనితీరు మీద, అలాగే టీటీడీ చైర్మన్ హోదాలో కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి పనుల మీద, వారు టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్లో దాదాపు 1500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్లో 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద విచారణ చేయాలి. అంతేకాకుండా టికెట్ల నుంచి, రూముల నుంచి, ప్రసాదాల నుంచి అన్నిట్లో వాటాలు వైసీపీ కార్యకర్తలు వ్యాపారం చేసుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. వేటిల్ని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఎవరెవరు టీటీడీలో అక్రమాలకు పాల్పడారో, మేము ఇదేదో ఈరోజు అధికార పక్షంలో వచ్చాము, ప్రతిపక్షాలని అనగదొక్కాలని చెప్పి ఆలోచనతో మాట్లాడట్లే. ఎవరు తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళని వెనకాల నుండి ఎవరు నడిపించారో అధికారులు ప్రజల పక్షాన ఉండాలి. అధికార పక్షానికి కొమ్ము కాస్తే రాబో రోజుల్లో ఏ విధంగా చర్యలు ఉంటాయో మీరు చూడబోతారు. For more videos like this, subscribe Big TV channel.